కృపచూపుటలో ఐశ్వర్యవంతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మనమందరం ప్రభు రాకడ దినములలో జీవించుచున్నాం. తప్పక మనం ఆత్మీయ జీవితంలో నిలబడే వ్యక్తులు ఉండాలి. హెజ్కేలు గారు ఆత్మ పొందినవాడై ఆత్మ అతనిలోనికి ప్రవేశించినప్పుడు అతను నిలిచి ఉన్నాడని, అంత మాత్రమే కాక యేసుక్రీస్తు భూమి మీద జీవించుచున్న దినములలో అనేక సంవత్సరములు ఉంగిపోయిన స్థితిలో ఉన్న ఒక స్త్రీని ప్రభువే ముట్టి స్వస్థపరిచి ఆవిడని లేపి నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను గారు కూడా చచ్చిన వాడి వల్ల యేసుక్రీస్తు ఎదుట పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు అతన్ని లేపినట్లుగా నిలబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక శిష్యులు కూడా అనేక మందిని స్వస్థపరిచి వారిని నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పిల్లలుగా ఆత్మీయంగా మనం ఎట్టి అనుభవం కలిగి ఉండాలి అంటే నిలబడే అనుభవం కలిగిన వారమై, నిలకడగలిగిన వారమై ఉండాలి. అయితే నిలిచిన మనమందరూ, నిలబడుతున్న మనమందరూ ఆత్మీయ స్థితిలో ఏనాడు కూడా పడిపోకుండాన్నట్లుగా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి ప్రియులారా, అసలు ఎందుకు ఒక ఆత్మీయుడు పడిపోతాడు, ఎందుకు ఆత్మీయతలోండి నిలిచిన వారు పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారో కొన్ని విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, దావీదు భక్తుడు మన సౌలు కుటుంబం గురించి వారు మరణించిన తర్వాత ఒక పెద్ద కీర్తన రాస్తూ అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే అని ఏడుస్తూ ఉన్నాడు. బలాఢ్యులు పడిపోయిరే అని రోదన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సౌలు తన కుటుంబం అంతా పడిపోయిందని దావీదు గారు ఎంతో దుఃఖకరంగా కీర్తన వ్రాసి పాడి ఆ దుఃఖాన్ని ప్రజలందరి ఎదుట వ్యక్తపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక మాట, సౌలు తన కుటుంబం ఎందుకు పడిపోయింది, రాజరికంలోండి ఎందుకు హఠాత్తుగా అంత తీవ్రమైన నష్టాన్ని పొందింది అంటే, ప్రియులరా, సౌలు జీవితంలో స్వచిత్తం చేసుకున్నాడు. ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన, పగ, కక్ష, ఈర్ష్య, స్వచిత్తం ఇవి చేయటం వలన తొదకు ఏమైపోయిందంటే తన స్వచ్ఛతమే తను పడిపోయటానికి కారణమైపోయింది. కాబట్టి నేను జ్ఞానిని అని నీవు అనుకోవద్దు, నేను నీవే మెచ్చుకునవద్దు. తప్పక మనము మనల్ని తగ్గించుకొని మన క్రీస్తు యేసునందు మనం ఆధారపడి ఆయనను ఆనుకుని ఎడల, ఆయన చిత్తము చేసిన ఎడల మనం ఎన్నడూ పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. అందు మాత్రమే కాక రెండో మాటను మనం రోమపత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇశ్రాయేలు జనాంగం నేడు ఎందుకు రక్షించబడలేదు వివరిస్తూ ఓ చక్కని వివరణ అందిస్తున్నారు. వారు ఎందుకు తొట్టిల్లిపోయారు, ఎందుకు పడిపోయారంటే వారి అవిశ్వాసము చేతనే అంటున్నాడు. ప్రియులారా, మనము క్రీస్తు యేసునందు అవిశ్వాసం కనుక కలిగి ఉంటే తప్పక మన ఆత్మీయతలు పడిపోతాం. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తూ ఎందుకు పడిపోయాడు, అల్ప విశ్వాసం వలనే కదా. కాబట్టి అనేకులు ఈ రోజున ఆత్మీయతలు పడిపోవడానికి గల కారణం క్రీస్తు యేసు మీద విశ్వాసం ఉంచకపోవటం వలన మాత్రమే. అది మాత్రమే కాక మూడో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివి, ఇశ్రాయేలులు అరణ్య ప్రయాణం చేస్తూ కానానుకు వెళ్ళాలి. అయితే అనేక మంది అరణ్యంలో ఆకుడు రాలినట్టుగా పడిపోయారు. ఎందుకు అంటే వారు తమ అవిధేయత చేతనే అని హెబ్రీ పత్రికలో పౌలు గారు సెలవిస్తున్నారు. ఈ రోజున మనం అవిధేయంగా ప్రభు ఎదుట జీవిస్తే, వాక్యానికి, దైవజనుడికి నిర్లక్ష్య స్వభావం, అవిధేయతను మనం కనపరిస్తే ఆ అవిధేయత తప్పనిసరిగా మనం పడిపోవటానికి కారణమవుతుంది. అలాగే 4 విషయాన్ని మనం చదివితే అహంకారం పడిపోవటానికి కారణమవుతుంది అని సామెతల గ్రంథంలో చదువుతున్నాం. మనం ఎంత జ్ఞానం, ఎంత తెలివి, ఎంత సంపద ఏదున్నా సరే మనం అహంకారం కలిగి జీవించకూడదు. గర్వం అనేది పొరపాటున మనలోనికి రానుకూడదు. ఎందుకంటే అహంకారం, గర్వం ఈ రెండు మన జీవితంలో చాలా పతనాన్ని కలగజేస్తాయి. పరలోకములో మొదట పుట్టింది గర్వం, అహంకారం. తద్వారా అక్కడ ప్రధాన దూత అనబడుతున్న లూసిఫర్ ఒక్క దెబ్బకి కిందకు పడిపోయాడు. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే తప్పక గర్వం, అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు ఉన్నాయి. మరొక విషయాన్ని చెప్పి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మనం ఎవరికి కీడు చేయకుండా, ఎవరికి గ్రుంట తోకుండా ఉంటే మనం ఏనాడు కూడా కీడులో పడం, ఆత్మీయ స్థితిలో పడిపోం. ఎవరికైతే మనం గ్రుంట తవ్వుతామో, ఎవరినైతే కీడు చేద్దాం అనుకుంటామో అప్పుడు మనం తవ్విన గుంటలో మనమే పడిపోతాం. కాబట్టి అందరికీ మేలు చేయొచ్చు. మనమందరూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడి నిలిచిన వారమై రెప్పపాటున ప్రభు యొక్క కౌగుల్లోనికి చేర్చబడదాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్యానికి స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ నేను కూడా ఆత్మీయతలు నిలిచిన వారమై నీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని మీ రాకడ కొరకు మాకు కృపనివ్వమని సిద్ధపడుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.